హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే చూడండి మ్యాంగో మురబ్బా. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి. నేనైతే చెప్పగలను. దీనికోసం అయితే నేను 2 సూరన్ మామిడికాయలను తీసుకున్నాను. ఇంకొచ్చేసి ఇది గ్రేటర్ అండి, కొంచెం పెద్ద హోల్స్ ఉన్నది. మనం ముందుగా మామిడికాయలను అయితే నీట్గా క్లీన్ చేసుకొని తుడుచుకొని ఇది పీలర్తో అయితే పీల్ అవుట్ చేసుకోవాలి. ఇలా పీల్ అవుట్ చేసుకున్న వాటిని గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే ఇది కొంచెం ఎర్లీగా అవుద్ది. అలాగే ముక్కలుగా కూడా కట్ చేసి మనం ఈ మురబ్బాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి మామిడికాయల సీజన్ ఉన్నప్పుడే కదా మనం చేసుకోగలం. కంపల్సరీగా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇదిగోండి, నాకైతే 2 మ్యాంగోస్కి ఎంత పీచ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనమైతే స్టవ్ పైన బాండీ పెట్టి, నా దగ్గర మెజరింగ్ బౌల్ లేదండి, ఉన్న బౌల్నే ఇలాగ 2 కప్స్ వరకు మెజర్ చేసుకున్నాను. అది మీకు తెలియడం కోసమనే. ఇంకా అదే కప్పుతో 2 కప్స్ వరకు నేను బెల్లం అయితే తీసుకుంటాను. ఇంకా 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. చూడండి అదిగో. ఇంకా 1/2 కప్పు బెల్లము, 1/2 కప్పు వచ్చి షుగరు, మొత్తం 1 కప్లోనే 2 కలిపి వేసి మెజర్ చేశాను. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి ఓవరాల్గా బెల్లం కరిగినంత వరకు మనమైతే కరిగించుకోవాలి. ఇలా కరిగినంత వరకు చూడండి. ఇంకా ఇలా కరుగుతుంది, ఈజీగానే అయిపోతుంది, తొందరగానే. మనం దగ్గరుండి అయితే దీన్ని కలుపుకోవాలి. చూడండి, అందులోనే 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు అయితే మనం కారం వేసుకోవాలి. ఇంకా 1/2 స్పూన్ వరకు జీరా పౌడర్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంటనైతే పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఇలాగా నీట్గా కలుపుకుంటే మనకు వచ్చి బాగుంటుంది, లేదంటే అడుగంటేస్తుంది. అలా కలుపుతూనే ఉండాలి, అడుగు పట్టుకున్న. ఇంకా ఇలా దగ్గరికి వచ్చేటట్టు చూసుకోండి. ఇంకా అయిపోయినట్టే. ఇంకొంచెం కలిపితే మనకి తీగపాకం రావాలండి. అలా తీగపాకం వచ్చేటట్టు మనం కలుపుకోవాలి. చూడండి, ఇదైతే చాలా బాగా వచ్చింది. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంది ఇదైతే. ఈ కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇది కొంచెం తీగపాకం వస్తుంది. చూడండి, ఇలా తీగలుగా వస్తుంది, నారల్లాగా, అంటే దారాల్లాగా అనిపిస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇలా సర్వ్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇంకొచ్చి దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ టేస్ట్ చూడడం కోసమని అలా కొద్దిగా తీసి పెట్టుకున్నాను. మిగతాదైతే నేను స్టోర్ చేసుకున్నానండి. ఇది బ్రెడ్ జాములాగా వాడుకోవచ్చు, ఇంకా రైస్తో కూడా వాడుకోవచ్చు, మామూలుగా కూడా తినడానికి బాగానే ఉందండి. మనకి సీజనల్గా మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి ఇలాగా డిఫరెంట్గా మనం స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.